హలో అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. ఏంటి రాజీ ఆలోచిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారా లేదా అని చిన్న డౌట్. నా డౌట్ తీరాలంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి మా ఫ్యామిలీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇటు వచ్చేసి రాత్రి ఏంటంటే భోజనాలన్నీ అయిపోయాయి. చక్కగా మంచి మంచి విందు భోజనంతో అందరూ చక్కగా తినేసాము. చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇటు వచ్చేసి మన ఎదురుగా కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ ఫుల్ డెకరేషన్తో కళ్యాణ మండపం అనేది చాలా అద్భుతంగా ఉంది. రెండు ఇటు ఇటు కూడా 2 రూమ్లు ఉండడంతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని చక్కగా నీట్గా తయారు చేసేస్తున్నారు. ఇట్లా వచ్చేసి సింహాసనం కుర్చీ వేసేస్తే వధువరులు వచ్చి కూర్చోబెట్టేస్తారనమాట. ఇట్లా వచ్చి మీకు ఒకసారి కళ్యాణ మండపం అంతా లుక్ వేద్దామని చెప్పేసి ఇట్లా నేను ఫొటోస్ తీసాను. ఇప్పుడు వధువరులని కూర్చోబెట్టేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా నీట్గా తయారైపోయి హాల్ అనేది కూర్చున్నారు. ఇట్లా వచ్చేసి మా అక్క ఏమంటుందంటే మా బిడ్ర వాళ్ళ అందరికీ కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి, ఇక మా రాజకృష్ణ పిల్లలే ఉన్నారు, వాళ్ళకు కూడా అయిపోతే మాకు బిడ్ర వాళ్ళు మొత్తం అందరికీ అయిపోయినట్టే అని చెప్పేసి అంటుంది. మా అత్తయ్య గారు అంటున్నారు అనమాట, రాజు పిల్లలు ఇంకా చిన్నోళ్లే కదా, ఇంకొక 3 years వరకు పర్వాలేదు, కంగారు ఏమీ లేదు అనేసి అంటున్నారు. నిజమేనండి, మా అమ్మాయికి చదువు పూర్తి అవ్వాలి, అప్పుడు కానీ మాకు పెళ్ళి అనే ఆలోచన లేదు. అంతవరకు మేము పెళ్లి ఆలోచనలు పెట్టుకోలేదు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కొడుకు చెల్లెలు అలాగే పెళ్లి కూతురు అలా చక్కగా అన్న చెల్లెలు అలా తీసుకుంటున్నారు ఫోటోలు వచ్చేసి. కెమెరామెన్ గారు ఏంటంటే ఓన్లీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకునే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చక్కగా గ్యాదర్ చేస్తున్నారు. గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరికి ఫోటో అనేది తీస్తున్నారు. వీడియో కూడా చాలా ఎక్సలెంట్గా తీస్తున్నారండి. ఆయన అయితే చాలా మంచి కెమెరామెన్ అనే చెప్పాలి. ఇట్లా వచ్చేసి ప్రతి ఒక్కరిని మిస్ కాకుండా పిలిచి మరీ చక్కగా వీడియో అనేది తీస్తున్నారు. ఇటు వచ్చేసి చక్కగా భోజనాలు అవి చేసేసి తర్వాత రిసెప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఫుల్గా భోజనం చేసేయడంతో చక్కగా అందరూ మొత్తం మెమరీస్ అవి పాత మెమరీస్ అవి చెప్పుకుంటున్నారు. అట్లా వచ్చి హాల్లో ప్రతి ఒక్కరిని కూడా మేము మిస్ కాకుండా వీడియో అనేది నేను తీసుకున్నాను. అట్లాగే కెమెరామెన్ గారు కూడా ప్రతిదీ షూట్ చేస్తున్నారనమాట. మా బావగారికి వచ్చి ఇప్పుడు కొంచెం విశ్రాంతి వచ్చిందనమాట. ఇంతవరకు పాపం బిజీ అండి. ఇటు వచ్చి మా తమ్ముడు చక్కగా సెల్ చూసుకుంటున్నాడు. ఇటు అమ్మాయిలు అయితే కనుక చక్కగా నీట్గా తయారైపోయి ఒక్కొక్కరిగా వచ్చి కూర్చుంటున్నారనమాట. ఫైనల్లీ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టేశారు. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి అక్షంతలు వేసి బహుమతులు అనేవి ఇస్తారనమాట. మేమైతే మ్యాక్సిమం వచ్చేసి పెళ్ళికొడుకు ఇంటి దగ్గర చాలా వరకు మేము బహుమతులు అనేవి ఇచ్చేసామన్నమాట. ఇటు వచ్చి మా పెద్దక్క మా చిన్నక్క నేను అట్లా వచ్చేసి ప్రతి ఫంక్షన్లోనూ కూడా మేము మిస్ అవ్వండి, ఇట్లానే ఏదో రకంగా ఫొటోస్ అనేది తీసేసుకుంటాము. కెమెరామెన్ గారు కూడా చాలా ఏంటంటే పిలిచి మరీ అక్క తీసుకోండి అక్క అంటున్నారు. ఇటు వచ్చి మా పెద్దక్క మా చిన్నక్క నేను మా 2 కోడళ్ళు, మధ్యలో ఒక కోళ్ళు ఉంటుంది. ఆ అమ్మాయి అయితే కనుక ప్రెగ్నెంట్ వలన రాలేదు, తనైతే మిస్ అయిపోయింది. ఇటు వచ్చేసి చక్కగా మా కోడలు మా అక్క మా అబ్బాయిలు మా అందరూ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నీట్గా తయారైపోయి వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారండి. చాలా వరకు కూడా మా పెళ్లి కొడుకు ఇంటి దగ్గరే గిఫ్ట్స్ అనేవి చాలా వచ్చేసాయి. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అట్లా వస్తూనే ఉన్నారు. బాబుకి వచ్చి జాబ్ వలన చాలా ఫ్రెండ్స్ ఉండడంతో అట్లా వస్తూనే ఉన్నారనమాట. ఇటు వచ్చేసి ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని ఇలా కూర్చోండి, ఇలా నుంచోండి, ఇట్లా ఉండండి అని చెప్పేసి చక్కగా చాలా బాగా తీస్తున్నారు కెమెరామెన్ గారు అయితే. ఇంకా ఎవరి హడావుల్లో వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఈ అబ్బాయి చూడండి మా నాని అదే మా పెళ్లి కొడుకు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా ఎంత ఫన్నీ అంటే చాలా జోకులు వేస్తాడనమాట. మీ ఆవిడని తీసుకురాలేదు ఏంటి అని అడిగితే మా ఆవిడ ఎందుకక్క ఇక్కడ అని అట్లా జోకులు వేస్తున్నాడు అనమాట. ఇటు వచ్చి మా మేనల్లుడు అండి, మా తమ్ముడు గారి పెద్ద అబ్బాయి. ఇట్లా వచ్చి ఎవరికి వాళ్ళే ఎవరి పనిలో వాళ్ళే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీలు చొప్పున వచ్చి చక్కగా ఫోటోలు అవి వీడియోస్ అవి అనేవి తీసుకుంటున్నారు. మ్యాక్సిమం ఏంటంటే ఎవరు మిస్ అవ్వలేదు. ఇట్లా వచ్చేసి మా పెద్ద తోటికోళ్ళ గారు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి పెద్ద కోడలు అనమాట. ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ పాప. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ ఏంటంటే ప్రెగ్నెంట్ వల్ల రాలేదు, అందుకని చెప్పేసి ఆ బాబు ఒక్కడే వచ్చాడు. ఇట్లా ఒక్కొక్క ఫ్యామిలీ చక్కగా నీట్గా తీస్తున్నాడు అనమాట. అంతేకాకుండా ప్రతి జంటకి కూడా పిలిచి వాళ్ళకి వీడియో షూట్ అనేది చక్కగా తీస్తున్నాడు. నిజంగా కెమెరామెన్ గారు వచ్చి ఆయన ఓపిక హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్లా మా ఫ్యామిలీ వచ్చి మేము కూడా
ఫోటో అనేది తీయించేసుకున్నాము. మా అమ్మాయి మా అబ్బాయి అండి. మా అబ్బాయి చూడండి కొంచెం బిడియం అనమాట. అంటే కొంచెం సిగ్గుపడతాడు అంతేగాని ఏమీ కాదు. కొంచెం మంచి మనసు అండి మా అబ్బాయిది అయితే. అలానే మా అమ్మాయి ఇదేనేం కాదు, ఇద్దరు కూడా చాలా నెమ్మదిగా ఉంటారనమాట. అట్లా వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో అట్లా తీయించేసుకున్నాము. అది అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిగా జంటలుగా ఫొటోస్ అయితే చాలా ఫొటోస్, అక్క ఉండండి అక్క తీస్తానని కెమెరామెన్ అయితే చాలా పాపం ఇంకా అలా తీస్తూనే ఉన్నాడు. చాలరా బాబా అంటే అప్పుడు వదిలాడు అనమాట. ఇట్లా వచ్చేసి మా వారు చూడండి సెల్లో ఏదేదో చూసుకుంటున్నారు. మా కోడలు, మా పెద్ద కోడలు ఇట్లా వచ్చి అమ్మాయిలందరూ చక్కగా అలా గ్యాదర్ అయ్యి ప్రతిదీ కాలేజీ విషయాలు, వాళ్ళ ప్రతి చిన్ననాటి విషయాలు అట్లా మాట్లాడుకుంటున్నారనమాట. ఈ బాబు వచ్చేసి మా 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 బాబుకి అందరికి పిల్లలందరికీ ఫ్రెండ్ అనమాట. ఇటు వచ్చి మా అబ్బాయి, మా చిన్న అబ్బాయి అంటే మా తోటికోళ్ళ గారు చిన్న అబ్బాయి అనమాట. అట్లా ఎవరికి వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలోనే కదండి చక్కగా కలిసి మళ్ళీ ఎప్పటికో కలుస్తారు వీళ్ళందరూ, మళ్ళీ కలిసి చక్కగా మాట్లాడుకుంటారు. మా వారు చూడండి ఇదే టైం కదా అని చెప్పేసి మా వారు ఎక్కడుంటే అక్కడ నేను ఫోటోలు వీడియోలు అట్లా తీసేసుకునేదాన్ని. ఎందుకంటే మనకు మళ్ళీ దొరకదు కదా, ఛాన్స్ రాదు కదా. అట్లా వచ్చి ఇంకా ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యామిలీ చొప్పున అట్లా ఫొటోస్ వీడియోస్ అనేది మిస్ కాలేదు. ఇక్కడ పిల్లలు ఏంటంటే యూత్ అంతా కలిసి వాళ్ళ విషయాలు, చిన్నప్పటి విషయాలు, వాళ్ళ కాలేజీ విషయాలు, మా అమ్మాయిని అయితే నువ్వు పళ్ళు తీస్తావా ఇంకా ఏం చేస్తావు అని అన్ని అడుగుతున్నారనమాట. మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది కదండి, నేను మొత్తం హెడ్ అంతా చూస్తాను, ఎవరికన్నా కావాలంటే వచ్చేయండి మా హాస్పిటల్కి అని చెప్పేసి అట్లా జోకులు వేసుకుని చాలా బాగా చక్కగా ఉంటారండి పిల్లలందరూ. ఈ వయసు అనేసరికి ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఏమీ ఆలోచన లేకుండా మనసంతా రిలాక్స్గా ఉంటుంది. ఈ వయసు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు, బంధాలు అట్లా వచ్చేస్తాయి. ఇటు వచ్చి కెమెరామెన్ గారికి చాలా అంటే ఇంకా ఎన్ని స్టిల్స్ ప్రతి ఒక్కరిని పెళ్ళికొడుకు చెల్లెలు బావగారు అనమాట. వీళ్ళైతే చాలా తీయించుకున్నారు. మళ్ళీ చూడండి పిల్లలందరినీ పిలిపించేసేసి అట్లా ఎక్కువగా ఈ రిసెప్షన్ అనేది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎక్కువ యూత్ ఈ వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఎన్ని ఫొటోస్ అంటే చాలా ఫొటోస్ అనమాట. అట్లా ఈ మా అమ్మాయి మధ్యలో మరదలు అనమాట, తను బావగారు మా అల్లుడు గారు అనమాట. ఈ ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి మా ఆడబడుచు గారికి మనవరాలు అనమాట. మంచి మనసు అండి పిల్లలది అయితే, చక్కగా ఉంటారు. ఇంకా వచ్చి మా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఎప్పుడో కలుస్తారు కదా. ఆ అమ్మాయిలు ఇద్దరిది హైదరాబాద్ కావడంతో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. చూడండి కెమెరామెన్ నన్ను కూడా వదలలేదు, వచ్చి అక్క తీసుకో అని చెప్పి, నీకు వీడియోకి యూట్యూబ్కి నీకు ఉపయోగపడుతుంది అక్క అని చెప్పేసి ఇంకా అట్లా తీస్తూనే ఉన్నాడు. ఇంక ఈ అమ్మాయిలు వీళ్ళు ముగ్గురిని అయితే అసలు వదలలేదండి, అట్లా తీస్తూనే ఉన్నాడు. వీళ్ళ పెళ్ళిళ్ళకి నాకే ఛాన్స్ ఇవ్వాలి అట్లా పాపం జోకులు వేస్తూనే ఉన్నాడు. మా అమ్మాయి చూడండి వాళ్ళ అన్నయ్య పెళ్లి కొడుకి అక్కడే తయారు చేసేస్తుంది అనమాట. ఇటు వచ్చి వీళ్ళు నలుగురు కలిస్తే ఇంకా కబుర్లేండి అట్లా అనమాట. ఇటు వచ్చి మా పెద్ద అబ్బాయిని పెద్ద కోడలను కూడా రమ్మని చక్కగా ఫోటోలు తీసి వీడియోలు తీసి వాటి సాంగ్స్ అవి పెట్టి ఎంత బాగా చేశాడో తెలుసండి, ఎక్సలెంట్ అండి. తర్వాత వచ్చి మా అబ్బాయి ఫోటో తీసుకోవడం అంటే పెద్ద ప్రళయం అనమాట. అస్సలు తీసుకోడు, అంటే ఇంట్రెస్ట్ లేక కాదు, వాడికి ఎందుకు కొంచెం సిగ్గు అనమాట. ఇట్లా వచ్చేసి పెళ్లి కొడుకు ఫ్రెండ్ అనమాట. ఇక పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి చాలా స్టిల్స్ అంటే చాలా బాగున్నాయండి. నిజంగా చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నాడు ఆ అబ్బాయి వచ్చి. ఏంటి రాజు మళ్ళీ వంటల్లోకి వచ్చేసింది అనుకుంటున్నారా? ఇప్పుడు ఏంటంటే మీకు ఈ వీడియోస్ అయిన తర్వాత మేము ఉమ్మడి ఫ్యామిలీ అంతా కలిసి ఏమేమి వంటలు చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అనేది మీరు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియో ఇంకా చాలా బాగుంటుంది, ఎవరు మిస్ కావద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.